Hello, welcome to Ctet class. This is Amashe. So then ఈ వీడియోలో మనం సైకాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దామండి. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ ఇచ్చాను. సో ఇవి మాత్రం చదివి వెళ్ళండి. తప్పకుండా మీకు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సైకాలజీలో మీరు 30కి 25+ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఏదైతే మనం సైకాలజీగా చెప్తామో ఇందులో ఎక్కువగా మనకి డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అడుగుతాడు. స్టార్టింగే మీరు సీటెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా. సో వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏం కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్ కనిపిస్తుంది. సో అయితే ఈ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయంటే ఈ టాపిక్స్ అండి. ఏంటి అందులో మనకి ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే సెపాలోకార్డియల్ ఈ రెండు కలిపి మనకి 1 క్వశ్చన్ అయితే మనకి తప్పనిసరిగా అడుగుతాడు అనమాట. అలాగే సింపుల్ టు కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది హ్యూమన్ బీయింగ్లో. సో మళ్ళీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్. సో మనకి డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి ఫ్యాక్టర్స్ లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పి మనకి అడుగుతాడు అనమాట. సో ఈ 3 టాపిక్స్ మీరు తప్పకుండా డెవలప్మెంట్ నుండి తప్పకుండా కవర్ చేసి అయితే వెళ్ళండి. అలాగే మోటార్ స్కిల్స్ అండి, గ్రాస్ మోటార్ స్కిల్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది పీవైక్యూస్ ఏవైతే సీటెట్కి సంబంధించి పీవైక్యూస్కి బెస్ట్ బుక్స్ ఏంటి మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ గురించి చెప్పడం జరిగింది. ఓజ్వెల్కి సంబంధించి సీటెట్ పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సోషల్ సంబంధించి బుక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. మనకి లాస్ట్ టైం జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఇంక్లూడ్ ఉంది. ఓకే, దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్లో మన కోడ్ యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా వస్తుంది, ఆఫర్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట, డిస్కౌంట్ ఆఫర్. ఓకే, సో ఈ బుక్స్ ఎవరైనా తీసుకోవాలంటే తప్పని తీసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఏ విధంగా అయితే నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఇచ్చాను కదా, సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీరు కవర్ చేస్తున్నారు. మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. సో మరి డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ప్రాక్సిమల్ డిజిటల్ సెపాలోకార్డియల్ అలాగే సింపుల్ టు కాంప్లెక్స్ ఏవైతే ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నాయో అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్. సో ఈ 4 మీరు చదివారో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ 4 కాదు, ఇక్కడ ఏవైతే ఈ పీడిఎఫ్లో ఏవైతే నేను ఇచ్చానో ఏవైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తానో ఇవన్నీ కూడా మీరు చదివారో లేదో మీరు ఏం చేయాలండి, చెక్ చేసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఓకే, సో నెక్స్ట్ వైగోర్స్కి డెవలప్మెంట్ నుండి క్వశ్చన్ వచ్చిన వెంటనే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వైగోర్స్కి అడుగుతాడు. సో వైగోర్స్కీలో అడిగే క్వశ్చన్ ఎక్కడి నుండి వస్తుంది, ఏ టాపిక్ నుండి వైగోర్స్కీ నుండి క్వశ్చన్ అడుగుతాడు అంటే చిల్డ్రన్ స్పీక్ అండి. అది ప్రైవేట్ స్పీక్ కావచ్చు, ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి, అలాగే మనకి స్పీచ్కి సంబంధించి టైప్స్ ఉన్నాయి కదా, 3 టైప్స్ ఆఫ్ స్పీచ్ నుండి మనకి ఇక్కడ చిల్డ్రన్ స్పీక్ ఆర్ స్పీచ్ అక్కడ నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది. స్కాఫోల్డింగ్ క్వశ్చన్ జేపీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సంబంధించి ఎంకేఓ. సో వీటి నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఛాలెంజెస్ డిసార్డర్స్ డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ ఏంటి పక్కా అనమాట. ఈ టాపిక్స్ ఉంది, ఈ టాపిక్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు తప్పకుండా ఇదే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది. ఈ టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ వచ్చే రాదని తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ షేర్ తప్పకుండా చేయండి అండి. ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. సో మరి ఛాలెంజెస్ అంటే మనకి డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్లెక్సియా అంటే ఏంటి, ఏడిహెచ్డి అంటే ఏంటి, ఆటిజం అంటే ఏంటి, అఫేషియా, డిస్ప్రెషియా. సో వీటికి సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ హవర్డ్ గార్డ్నర్ థియరీ. మీకు నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసరికి హవర్డ్ గార్డ్నర్ థియరీ డెఫినెట్గా 1 క్వశ్చన్ పక్క అనమాట. క్వశ్చన్ మనకి హవర్డ్ గార్డ్నర్ థియరీలో ఆయన ఇచ్చిన ఏవైతే మనకి థియరీకి సంబంధించి ఉన్నాయి కదా, ఏదైతే స్పిరిచువల్ కావచ్చు, లాజికల్ కావచ్చు, అలాగే కైనెస్టిక్ లెర్నర్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. కైనెస్టిక్ లెర్నర్స్ ఏ విధంగా నేర్చుకుంటారు కైనెస్టిక్ లెర్నర్స్ సంబంధించి. సో ఓవరాల్ ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేయాలి. నెక్స్ట్ జీన్ పియాజేలో ఈగోసెంట్రిజం అంటే ఏంటి, యానిమిస్టిక్ థింకింగ్, సెంట్రేషన్ ఇందులో ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 4 స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ 4 స్టేజెస్ కూడా మీరు విత్ ఇయర్స్తో సహా చదువుకుని వెళ్ళాలి. అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలేషన్. సో ఈ 3 టాపిక్లు బాగా మీరు నేర్చుకుని వెళ్ళండి. నెక్స్ట్ కోల్బర్గ్ మారల్ డెవలప్మెంట్. ఒక్కొక్కసారి మనకి మారల్ డెవలప్మెంట్ ఏదైతే కోల్బర్గ్ ఇచ్చిన 3 స్టేజెస్ సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో లెవెల్స్,
సో వీటికి సంబంధించి ఎక్కువగా మనకి 2 క్వశ్చన్స్ కూడా అడిగేస్తున్నాడు. సో మారల్ డెవలప్మెంట్ అండి. నెక్స్ట్ అప్లికేషన్. సో ఈ మారల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతున్నారు. లైక్ చూడండి, ఎగ్జాంపుల్గా చిల్డ్రన్ ఇన్ ప్రైమరీ స్కూల్ ఫాలోయింగ్ విచ్ స్టేజెస్ ఆఫ్ ప్రపోజల్ బై కోల్బర్గ్ అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. మనకి కోల్బర్గ్ మారల్ డెవలప్మెంట్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే డైరెక్ట్గా అడగకుండా ఇలా అప్లికేషన్లో అడుగుతాడు. మీకు తెలుసు కదా, సీటెట్లో అప్లికేషను అలాగే పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించి వీడియోస్ చేయమన్నా తప్పకుండా చేస్తాను. కమెంట్ చేయండి పాజిటివ్ నెగిటివ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి. చూడండి, ఇక్కడ మనకి ఒబిడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్లో ఉంటారండి ప్రైమరీ స్టేజ్ పిల్లలు. చూడండి, ప్రైమరీ స్టేజ్ పిల్లలు మనకి లెవెల్ 1 and 2లో ఉంటారు. హై స్కూల్ వచ్చేసరికి కన్వర్సేషన్ స్టేజ్లో, అలాగే ఇంటర్ లెవెల్ వచ్చేసరికి పోస్ట్ కన్వర్సేషన్ స్టేజ్కి అనమాట, స్టేజ్కి గల పిల్లలు ఉంటారు. నెక్స్ట్ జెండర్ నుండి తప్పకుండా 1 క్వశ్చన్ వస్తుంది. పీడిఎఫ్ చాలా చక్కగా ప్రిపేర్ చేయడం జరిగింది. తప్పకుండా జిరాక్స్ తీసుకోండి, జిరాక్స్ తీసుకుని చదవండి. సో జెండర్లో మనకి అడిగే టాపిక్స్ వచ్చేసరికి ఈక్వాలిటీ, జెండర్ రోల్స్, జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ బయాస్. చాలామంది ఇలా అడుగుతున్నారు కదా, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి, అవి మాత్రమే చదువుతాం మేడం, అన్నీ చదవమంటున్నారు. మెయిన్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా అదే. నేను ఆన్లైన్ క్లాసెస్లో అన్నీ కవర్ చేశాను, అన్నీ కవర్ చేయడం జరిగింది. అయినా మీరు ఇవి చదువుతున్నా మీకు మంచిగా వస్తుంది సిలబస్. అకార్డింగ్ టు సిలబస్ నేను కవర్ చేశాను. లేదు మేము ఇంపార్టెంటే చదువుతామంటే ఇవి చదవండి మీకు. ఓకే, నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? సో మరి స్కూల్లో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మీరు టీచింగ్ ఎలా చేస్తారని క్వశ్చన్ అడుగుతాడు. సో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. సో ఇందులోనే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్లోనే డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, అలాగే ఓపెన్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ సంబంధించి పర్సనల్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఉంది కదా, దానికి సంబంధించి మనకి ఇక్కడ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో ఈ టాపిక్స్ అన్నీ కనిపిస్తాయండి. మీరు రేపు పొద్దున వెళ్ళే ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుండి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అసెషన్ రీజన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు డెఫినెట్గా. అసెషన్ అంటే ఏంటండి, మనకి ఏఆర్ సంబంధించి క్వశ్చన్స్ అనమాట. సో ఏఆర్కి సంబంధించి తప్పకుండా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ ట్యాగ్ వర్డ్స్ మీద మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అసెషన్ రీజన్ సంబంధించి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ముందు అసెషన్ చదవాలి. అసెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చదువుకుని అది రీజన్కి ఏమైనా మధ్య సంబంధం ఉందా లేదా అన్నది మీరు ఇంక్లూడ్ చేసుకుని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఒక్కొక్కసారి అడుగుతున్నాడు. నేను పార్ట్ 2గా ఎందుకు పెట్టానంటే అంత ఇంపార్టెంట్ కాదు, పై వరకు ఇక్కడ వరకు చెప్పినవి మోస్ట్ ఇంపార్టెంట్ తప్పనిసరి వచ్చేవి. ఇవి అప్పుడప్పుడు వస్తున్నాయి. ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ ఎన్వైర్న్మెంట్, పిల్లల్లో చైల్డ్ డెవలప్మెంట్లో హెరిడిటీకి ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, బట్ ఇది మాత్రం వస్తుందండి. నేచర్ అండ్ నర్చర్ ఫినామినా డెఫినెట్గా 100% వస్తుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ సోషలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ సోషలైజేషన్, ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ గురించి ప్రైమరీ సెకండరీకి సంబంధించి సోషలైజేషన్ అండ్ ఆర్టీ యాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టీ యాక్ట్ నుండి మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ అండ్ థాట్ అండి. సో చూడండి, లాంగ్వేజ్ అండ్ థాట్లోనే మనకి ఒక్కొక్కసారి లాంగ్వేజ్ స్టేజెస్ అడుగుతాడు, స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అడుగుతున్నాడు. ఈగో సెంట్రిక్ స్పీచ్ అండి, ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి, వెర్బల్ స్పీచ్, ఇది స్కిన్నర్ ఇచ్చారనమాట. అలాగే లెడ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైడ్, నోమ్ చామస్కి సంబంధించి వీటికి సంబంధించి చూడండి. ఇక్కడ ఇందా నుండి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటున్నాను కదా. సో ఇక్కడ మనకి సైకాలజీలో నెగిటివ్ వర్డ్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ ఓన్లీ సైకాలజీ, ఆల్ ఓవర్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ వర్డ్స్ మీకు కనిపించాయంటే వీటిని మీరు నెగిటివ్గా చూడాలి. వీటిని మీరు గమ్ముని ఆప్షన్లో టిక్ చేయకూడదు. అవి ఏంటి, స్టాండర్డైజ్డ్. ఇవి ఏంటండి స్టాండర్డైజ్, రోట్ లెర్నింగ్ చేయించేయండి, స్టూడెంట్స్కి రోట్ లెర్నింగ్ చేయించండి, స్టూడెంట్స్కి లెక్చర్ ఇచ్చేయండి, లెక్చర్ ఇవ్వండి, ఉపన్యాసం ఇవ్వండి, జెండర్ బయాస్ని ప్రమోట్ చేయడం, మెమరైజ్ చేయించడం, పిల్లల్ని డిస్లైక్ చేయడం, పిల్లల్ని కంట్రోల్ చేయడం, స్ట్రిక్ట్ డిసిప్లైన్ చేయించడం, సో లెక్చర్ మెథడ్ యూజ్ చేయడం, ఇగ్నోర్ చేయడం పిల్లల్ని, కాంపిటీషన్, పనిష్మెంట్, ప్యాసివ్ లిమిటెడ్, రోట్ మెమరైజేషన్ చేయించడం, డిస్కరేజ్ చేయడం అంత మాటలు పిల్లల్ని. సో ఇవన్నీ ఏంటి, ఈ వర్డ్స్ అన్నీ ఏంటి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండడం, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్, టీచర్ ఓరియంటెడ్గానే
మీరు లెసన్ చెప్పడం, టీచర్ని మెయిన్గా చేయడం, అసైన్మెంట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ వర్డ్స్ అనమాట. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ వర్డ్స్ కనిపించాయంటే ఆ క్వశ్చన్ మాత్రం మీరు ఆ ఆప్షన్ మాత్రం చూస్ అయితే చేయకండి. ఆల్ ఆర్ నెగిటివ్ వర్డ్స్. మరి పాజిటివ్ వర్డ్స్ అంటే ఏంటి? పాజిటివ్ వర్డ్స్ అంటే ఇవన్నమాట. ఏంటి? ఈ పక్కన ఉన్నవి. సో ఇవి ఎక్కువగా మీరు పాజిటివ్ సైడ్లో చూడాలి. పిల్లలకి ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ చేయించాలి, రిగైడ్ లెర్నింగ్ చేయించకూడదు. ఇంక్లూసివ్ చేయాలి, పిల్లలందరినీ కలుపుకుని పాఠ్యాంశబద్ధం చేయాలి, ఎక్స్క్లూసివ్ చేయకూడదు. పిల్లల్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలండి, ప్యాసివ్గా ఉంచకూడదు. ఇవి పాజిటివ్ వర్డ్స్. ఎంపతి చూపాలి, సింపతి కాదు. డిస్కవరీ లెర్నింగ్ని ప్రమోట్ చేయాలి తప్ప రోట్ మెమరైజేషన్ని ప్రమోట్ చేయకూడదు. ఓకే, లెర్నింగ్ చేయించాలి, టీచింగ్ కాదు. డిస్కషన్స్ చేయించాలి, గ్రూప్ డిస్కషన్స్. ఓకే, అండర్స్టాండింగ్ డెవలప్ చేయడం, చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి, కాంటెక్స్చువల్గా ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, క్వశ్చన్స్ అడగడానికి డిస్కరేజ్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంక్లూసివ్ ఎక్స్క్లూసివ్ అనేది మనకి ఒక గుడ్, పాజిటివ్, నెగిటివ్. ఇంక్లూసివ్ అంటే ఏంటి? పాజిటివ్ సైడ్. ఎక్స్క్లూసివ్ అనేది ఏంటండి? నెగిటివ్ సైడ్ అనమాట. ఓకే, సో పిల్లల చేత రోట్ మెమరైజేషన్ చేయించకూడదు, డిస్కవరీ లెర్నింగ్ చేయించాలి. సింపతి చూపించకూడదు, ఎంపతి చూపించాలి. పిల్లల్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి. సో ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ అనమాట. సో ఈ పీడిఎఫ్లో ఏవైతే నేను టాపిక్స్ ఇచ్చానో ఈ టాపిక్స్ అన్నీ చదివి మీరు వెళ్ళండి. మీది సీటెడ్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మీకు డెఫినెట్గా ఏంటండి 25+ ఈజీగా వస్తుంది. మీ దగ్గర ఇంకా టైం ఉంటే సిలబస్ అకార్డింగ్ టు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదు మా దగ్గర టైం లేదని చాలామంది అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ టాపిక్స్ కవర్ చేసుకుని వెళ్ళండి, మీకు తప్పకుండా మంచి స్కోర్ వస్తుంది. సో ఈ ఆల్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూనే క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మంచిగా ఆఫర్లో కూడా ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో తెలుగు టెట్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీరు క్లాసెస్ అనేది జాయిన్ అవ్వచ్చండి. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ వీడియో డిస్కస్ చేస్తాను, ఇంపార్టెంట్ టాపిక్ వీడియో అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ.